రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలోకి దిగడం పరిపాటిగా మారిపోతుంది. ప్రస్తుతం ఏవిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు? ఏవిఎన్ రాధాకృష్ణ జర్నలిస్టా లేకపోతే పార్టీలో ఏదన్నా గతంలో మీరు మాట్లాడారు కదా, వైసీపీ హయాంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అన్ని సంవత్సరాలు సీఎం గా చేసిన ఆయనను కంటితడి పెట్టించేంత వరకు తీసుకొచ్చారు, ఎలా మర్చిపోయారంటూ క్వశ్చన్ చేస్తారు. పెద్ద డ్రామా అదే కదా. మేము అసెంబ్లీ రికార్డ్స్ బయట పెట్టాం కదా, పెడితే అందులో ఎక్కడన్నా ఎవరన్నా విమర్శించారు ఆయన భార్యని? ప్రతిపక్ష హోదా వాళ్ళకి లేనే లేదు. అలాంటప్పుడు ఆ ప్రతిపక్షం లేకుండా చేయాల్సిన అవసరం మాకేంటి అని వాళ్ళు అంటారు. ఎందుకంటే 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు ఆ హోదాను కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు, మీకు మీరు ప్రతిపక్షం అనుకుంటే ఎలా అంటున్నారు? 10 సీట్ల 11 సీట్ల అని కాదు, ప్రతిపక్షానికి ఎన్ని వచ్చినా సరే ఇవ్వాల్సిందే. అది గత 2 రోజులుగా వైఎస్ భారతి రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద గృహహింస కేసు పెట్టారని, 2 ఆడపిల్లలు పుట్టారు, నాకు మగ సంతానం నువ్వు ఇవ్వలేదు అనేసి చిత్రహింసలు పెట్టారు, 2వ పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి యత్నించాడు అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. ఏ పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు కేసు పెట్టారని ఒక్క చిన్న సాక్ష్యం కావాలి కదా. గతంలో మరి 3 రాజధానుల అంశము తెర మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా, మళ్ళీ తర్వాత ఇప్పుడు అమరావతి మావిగన్ అంటూ తెర మీద తీసుకొచ్చి క్లారిటీ లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి కదా అంటున్నారు. లోకేష్ త్వరలో సీఎం కాబోతున్నారట, దీని గురించి ఎంత తొందరగా అవుతాడని మేము కూడా చూస్తున్నాము. భ్రష్టస్య కావాగతి అని కాళిదాసు గారు చెప్తారు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో రసవత్తర రాజకీయాలు నడుస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అంటే స్వపక్షం ప్రతిపక్షము ఢీకొనడము, మాటల యుద్ధము, ఇవన్నీ మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు జరుగుతున్న రాజకీయానికి సంబంధించి చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏవిఎన్ రాధాకృష్ణ చేసిన కామెంట్స్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చీకటి కోణాలను బయట పెడితే ఎక్కడ ఉంటారో కూడా అర్థం కాదు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, దానికి సంబంధించి అనేక రకాల కథనాలు మనం చూడడం జరుగుతోంది. ఏం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి? ఇది ఏబిఎన్ రాధాకృష్ణకు కావచ్చు, ఈనాడుకు కావచ్చు, ఇప్పుడుతో మొదలైంది కాదు. ఎన్టీఆర్ గారి హయాం నుండి కూడా ఈ తతంగాలు నడుస్తూనే ఉన్నాయి. ఏ రకంగా వంచారు అనేది వీళ్ళు మర్చిపోయారేమో కానీ తెలుగు ప్రజలు మర్చిపోలేదు అంటున్నారు లక్ష్మీపార్వతి గారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ఆవిడ ఏమంటారు అన్న విషయం ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆవిడ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని ప్రశ్నలు ఆవిడ ముందు ఉంచితే ఏం సమాధానం చెప్తారో కనుక్కుందాం. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఏంటి ఒక మనిషిని దిగజార్చడానికైనా, ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి అని చెప్పడానికన్నా కొన్ని సందర్భాలు సరిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలోకి దిగడం పరిపాటిగా మారిపోతుంది. అది ఇప్పుడుది అంటే మీ మాటల్లో చాలా సందర్భాలు, ఇప్పుడు కాదు, అది మొదటి నుంచి ఉంది అనేసి. ప్రస్తుతం ఏవిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు? అసలు ఏవిఎన్ రాధాకృష్ణ ఫస్ట్ అతని పాత్ర ఏంటో చెప్పాలి. అతను జర్నలిస్టా లేకపోతే పార్టీలో ఏదన్నా పదవి తీసుకున్నాడు అనేది క్లియర్గా ఉండాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అయిన వాళ్ళు వ్యక్తిగత ఆరోపణలు ఎప్పుడు పోరు. అవును కదా, జర్నలిస్టులు చేయరు ఎప్పుడు కూడా. వాళ్ళు అలా అన్నారు అని చెప్పి చెప్తారు తప్ప డైరెక్ట్గా చేయరు. కానీ ఇదేంటో TV5 కానీ లేకపోతే ఏబిఎన్ కానీ ఇంకోటి ఏదో ఉంది వాళ్ళది, ఈటీవీలో అంత చేయరు వ్యక్తిగతంగా తొందరగా. ఇవి పేపర్లో రాస్తారు పిచ్చి రాతలన్నీ కూడా. అయితే వీళ్ళు భయంకరంగా, వీళ్ళే జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి యాంకర్లు అనేటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారనమాట. అందుకే ఎవరికి అర్థం కాదు వీళ్ళు జర్నలిస్టులా లేకపోతే పార్టీ వాళ్ళ అనేది. ఈరోజు రాధాకృష్ణ అసలు సమస్య ఏంటి రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు? మావిగన్ అనేటువంటిది ప్రతిపాదన తీసుకొచ్చారు. అది ప్రజలకు సంబంధించిందా లేకపోతే వ్యక్తిగతమైనటువంటిదా? ప్రజలకు సంబంధించి కదా. ప్రజలకు సంబంధించి మీరు అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు, అక్కడ రైతులను మోసం చేస్తున్నారు, వేల ఎకరాలు తీసుకొని. అది ఎప్పటికీ పూర్తి కాని రాజధాని. మీరు చెప్పిన లెక్కల్లోనే ఎకరానికి 2 కోట్లు అయితే 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు ఎప్పుడు తీసుకొచ్చి పెడతారు మీరు? ఎక్కడ సాధ్యమవుతుంది? ఈ 7 ఏళ్లలో మీరు పెట్టింది 8,000 కోట్లే కదా. అలాంటప్పుడు ఇంకెప్పటికి రాజధాని పూర్తి అవుతుంది? పైగా ఈలోపు అప్పులు ఎన్నని చేస్తారు?
దానికి కూడా పరిమితం ఉంటుంది కదా, ఇప్పటికే పరిమితి దాటి అయిపోయింది. ఈ అప్పులన్నీ తీసుకొచ్చి కేవలం అమరావతిలో పోయటానికి రాష్ట్ర ప్రజలు మొత్తం మీద భారం పడుతున్నట్టే కదా. పుట్టబోయే పిల్లలు కూడా ఆ అప్పులను మోస్తూ పుట్టాలా? ఇది దారుణం. నిజంగా రాజధాని కావాలి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనుకుంటే, మనం హైదరాబాద్ లాగానో, పక్కన బెంగళూరు లాగానో, చెన్నై లాగానో తొందరగా డెవలప్ అవ్వాలి అనుకుంటే అసలు ఆల్రెడీ నిర్మితమైనటువంటివి ఉన్నాయి. విజయవాడ ఎప్పుడో డెవలప్డ్ సిటీ, కార్పొరేషను, గుంటూరు కార్పొరేషను, అలాగే మచిలీపట్నం కార్పొరేషను, ఇందులో మున్సిపాలిటీలు, ఇంతగా అలాగే 60 లక్షల మంది జనాభా. ఇదే కదా రాజధాని కావాల్సిన జనాభా కదా ప్రధానంగా. ఒక 4-5 బిల్డింగులు అంటే మీరు పెట్టాలనుకున్న దాంట్లో ఓ 10వ వంతు ఖర్చు పెడితే అద్భుతమైనటువంటి నగరం వస్తుంది కదా. ఒక బ్రహ్మాండమైన కారిడార్. నేను కట్టిన పోర్టు ఉంది, నేనంటే జగన్ గారు అన్నమాట. అక్కడ కట్టిన పోర్టు ఉంది. ఆ పోర్టును ఉపయోగించుకుంటే వాణిజ్యం ఎంతైనా విపరీతంగా పెరుగుతుంది. మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ జరుగుతాయి. ఇది ఇట్లా మనం తొందరగా రాజధాని అవుతుంది. దీని మీద చర్చ నడవాలా, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సైకో, బుర్ర లేదు ఇతనికి, మతి పూర్తిగా భ్రమించింది. ఇవే మాటలు. అసలు ఆ వ్యక్తిగత దూషణలు ఏంటి అంటే, సబ్జెక్టుకి సమాధానం చెప్పలేనప్పుడు మాత్రమే వ్యక్తిగత దూషణలకు దిగజారుతారు. అది మీ బలహీనతలు మీరే బయట పెట్టుకున్నారు. అక్కడి నుంచి వ్యక్తిగతమే కదా. ఇక పార్టీ ఆడవాళ్ళ జోలికి వచ్చారు, భార్యల జోలికి వచ్చారు. ఎవరు వచ్చింది? రాధాకృష్ణే కదా ఫస్ట్. వీళ్ళ బతికే ఇంతమ్మా. మొదటి నుంచి మా టైం నుంచి చూస్తే ఎన్టీఆర్ గారు లాంటి మహా వ్యక్తిని ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఆయన మీద ఎన్ని భయంకరమైన కార్టూన్, బట్టలు కూడా లేని కార్టూన్లు వేశారు ఆయన్ని. అది చెప్పడానికి వీళ్ళు, నా మీద కూడా అంతే. దిక్కుమాలిన వీళ్ళ రాజకీయం ఏంటంటే ఫస్ట్ నుంచి క్యారెక్టర్ అసాసినేషన్. ముఖ్యంగా మహిళల్ని అడ్డం పెట్టి, మహిళల్ని విపరీతంగా వాళ్ళని కార్టూన్లు వేయిస్తూ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలను విమర్శిస్తూ అట్లా బతికినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంతకు మించి వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం అంటూ ఏమీ లేదు, జరగలే ఇప్పటివరకు కూడా. 4 సార్లు ముఖ్యమంత్రులైనా ఇలాంటి వాళ్ళు 10 సార్లు ముఖ్యమంత్రులైనా కూడా ప్రజలకు ఉపయోగం ఏమి లేదు, లేదని నిరూపించుకున్నారు కూడా. అయితే వీళ్ళకి అధికారం కావాలి. ఎందుకు కావాలి అంటే అవినీతిలో డబ్బు సంపాదించడం కోసం. వీళ్ళిద్దరి జీవితాలు ఉదాహరణ చాలు కదా. రాధాకృష్ణ డొక్కు సైకిల్ మీద పోయేవాడు ఈరోజు ఎండీ ఎట్లా అయ్యాడు, 1000 కోట్లు ఎట్లా సంపాదించాడు. 2 ఎకరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు లక్షల కోట్లు ఎలా సంపాదించాడు. మరి వీళ్ళందరూ కూడా చెప్పాలి కదా. దానికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఏమి రాకుండా అన్ని సంస్థలను కూడా వీళ్ళు దాన్ని ప్రతి సంస్థను కూడా మేనేజ్ చేసుకునేటువంటి స్కిల్స్ మాత్రం బాగా సంపాదించుకున్నారు వీళ్ళు. ప్రతి వ్యవస్థలో వీళ్ళ మనుషులు ఉంటారు. వాళ్ళ ద్వారా బయటపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈడీఏ కేసు పెట్టింది, స్కిల్ స్కామ్ కేసు, పెద్ద భయంకర 350 కోట్ల రూపాయల కేసు కదా. అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాదు కదా, ఢిల్లీయే కదా. మొత్తం జిఎస్టీ వాళ్ళు ఫస్ట్ పెట్టారు కదా. అలా వాళ్ళు పెట్టిన కేసు వాళ్ళు ఎందుకు రావట్లేదు చంద్రబాబు జోలి చెప్పండి. అట్లా మేనేజ్ చేసుకుంటూ క్లియరెన్స్ ఇచ్చేసారు కదా దానికి సంబంధించి. అమ్మా క్లియరెన్స్ ఇచ్చేసారు కదా. ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ నుంచి. అదే ఎవరు? ఎన్డీఏ. రాష్ట్ర ప్రభుత్వం తనకు తనే ఇచ్చుకుంది, అక్కడ ఎన్డీఏ ఇవ్వలేదు. అమ్మా మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమైన పేరుకెళ్ళి అది వేరే, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కదా. అందువల్ల ఎవరి చేత ఇప్పించుకున్నాడు? ఏసీబీ చేత ఇప్పించుకున్నాడు. ఏసీబీ అంటే రాష్ట్ర పోలీసు కదా, వాళ్ళ చేత ఇప్పించుకున్నాడు. అది చల్లవలే అవన్నీ కూడా తర్వాత. అందువల్ల ఏంటంటే వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడేటువంటి వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు. గతంలో మీరు మాట్లాడారు కదా, వైసీపీ హయాంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, భార్యల గురించి మాట్లాడింది మీరు మర్చిపోతే ఎలా? అన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయనను కంటితడి పెట్టించేంత వరకు తీసుకొచ్చారు, ఎలా మర్చిపోయారంటూ క్వశ్చన్ చేస్తున్నా. అదొక పెద్ద డ్రామా. అదే కదా మేము అసెంబ్లీ రికార్డ్స్ బయట పెట్టాం కదా, పెడితే అందులో ఎక్కడన్నా ఎవరన్నా విమర్శించారు ఆయన భార్యని. ఆయన పార్టీలో ఉండేటువంటి వ్యక్తి వంశీ. అప్పుడు ఆయన తెలుగుదేశమేగా, ఇంకా ఆయన బయటికి రాలేదు. తెలుగుదేశంలో ఉన్నాయనే అన్నారు.
అంతే తప్ప వైకాపా వాళ్ళు ఎవరు అనలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం, సానుభూతి కోసం తనే ఊరు వాడ మొత్తం చాటింపు చేసుకున్నాడు. నా భార్యనన్నారని బయటకు వచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఓ పెద్ద ఏడుపు ఏడ్చి అది ఓ పెద్ద డ్రామా. అంతే తప్ప ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తులు ఏ మహిళలను కూడా కించపరచలేదు, మా నాయకుడితో సహా. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్త్రీనన్న అగౌరవంగా మాట్లాడారా తన జీవితంలో? అలాగే ఆయన కూడా విమర్శించే స్థాయికి వచ్చారు కదా అంటూ చూపిస్తున్నారు కదా. అబద్ధాలు చెప్పడానికి 100 చెప్తున్నారు, వాళ్ళు బతికే అది కదా. ఎవరు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఒక్కటన్నా వాళ్ళు చూపించు. మేము ఇప్పుడు ప్రతిదీ అడిగేది అదే. మీరు మాట్లాడే వాటి అన్నిటికీ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, శుభ్రంగా మేము ఉదాహరణతో సహా చూపిస్తాము. మేము మాట్లాడినది ఒక మాట లేదు, మీరు చూపించండి. ఎక్కడన్నారు అది చూపించరు. అన్నారని బురదగా పైన వేసేయటమే వీళ్ళ పని. అట్లాగే ఈ రాధాకృష్ణ వ్యక్తిత్వం అనేది పరమ చండాలమైన వ్యక్తిత్వం. ఇతను బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరినీ, అదేవిధంగా ప్రతి ఇళ్లలో పోతాడు, బాత్రూంలో పోతాడు, అక్కడ ఒక కెమెరా పెడతాడు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బయటికి తీస్తాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆ విధంగా డబ్బు సంపాదించి ఇది ఒక నీచమైన బ్రతికే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నా ఉద్దేశంలో. నా దృష్టిలో అసలు వాళ్ళు మనుషులే కారు, అంత హీనమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. ఈరోజు కూడా అంతే. రాధాకృష్ణ ఇప్పుడు ఏమంటాడు, పెళ్ళాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, ఏ మగవాడైనా సహిస్తాడా ఈ మాట అంటే? నా ముందు నీ కూతురుకి చెయ్యి, లేకపోతే మీ నాయకుల భార్యలకు చెయ్యండి. ఆ విధంగా మేము అన్నది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి. భాష తెలియదు కాబట్టి మేము అన్న అర్థం వాళ్ళకి అర్థం కాలేదు అని అంటున్నారు. భాష ఎవరికి తెలియదు? మా పార్టీలోనే హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తెలుగుదేశంలో ఎంతమంది ఉన్నారో చెప్పండి. పోనీ రాధాకృష్ణ ఏం చదువుకున్నాడో చెప్పండి, కనీసం డిగ్రీ చదివాడా? అందువల్ల చిన్న జర్నలిస్టుగా వచ్చిన వాడు ఈరోజు మాట్లాడుతూ ఉంటాడు. అట్లా కాదు, భాష గురించి రాధాకృష్ణ భాష లేకపోతే మా నాయకుల భాషను ఒకసారి కంపేర్ చేద్దాం, ఎవరు ఎట్లా మాట్లాడతారనేది. పోనీ ఆయన ఏంటి వివరణ ఏంటో చెప్పొచ్చుగా. అదేనా నేను ఇలా మాట్లాడాను అలా మాట్లాడలేదని వివరణ ఏమన్నా ఇచ్చాడా? పోనీ మీకైనా ఇచ్చాడా? లేదు కదా. ఆయన భాషలో ఆయన సవివరంగా వ్యాఖ్యానంతో సహా ఆయన చెప్పుంటే పోనీ అబ్బునా ఇంత ఔదార్యం ఉందా రాధాకృష్ణ గారికి అని అందరూ మెచ్చుకునేవాళ్ళు కదా. భార్యల్ని చెల్లెళ్ళుగా భావించడం ఏంటి, చెల్లెళ్ళుగా భావించి పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, దానికి మళ్ళీ చాలా గొప్ప సంస్కారం అని చెప్పడం ఏంటి? పోనీ మీకు సరిగా అనిపిస్తే చెప్పండి, ఒక జర్నలిస్టుగా ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఎవరికి అనిపించలే. మరి ఒక్కటే అమ్మా, ఇక్కడ ఏంటంటే ఈ అంశానికి సంబంధించి ఒక మహిళగా ఖండించారా? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా, అంటే ఈ వయసులో మీరు ఏబిఎన్ ఛానల్ మీదకి గొడవకి వెళ్ళడం, మీ మీద కేసు కూడా నమోదైందని విన్నాం. అవునమ్మా. అంటే ఏ పరంగా ఒక మహిళగా ఖండించారా, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఖండించారా? ఓ మహిళగాను, అలాగే నేను అధికార ప్రతినిధిగా, జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ. ఎందుకంటే ఆ వ్యాఖ్య చాలా తప్పుగా ఉంటుంది. అసలు ఇక సంబంధాలు వావి వరుసలు కూడా మొత్తం అది వాళ్ళకి అలవాటు కావచ్చు, కానీ మాకున్నాయి కదా ఆ పద్ధతులు. అందువలన అట్లాంటి వావి వరుసలు లేకుండా మాట్లాడినటువంటి ఒక జర్నలిస్టు స్థానంలో ఉండి బ్యాలెన్స్గా ఉండాల్సిన వాడు నువ్వే మతి భ్రమించి మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలా? మా నిరసన శాంతియుతంగా తెలియచేసాము, దానికేమో శాంతియుతంగా మేమేమన్నా ఒక డోర్ కూడా టచ్ చేయలేదు కదా. కూర్చున్నాము అక్కడ కాసేపు, పోలీసులు ఉన్నారు, అందరు ఉన్నారు. 1 గంట చేస్తామన్నాము, గంట చేసాము, వచ్చేసాము. దానికి ఇంకేంటి దండయాత్రలు అన్నారు, అదన్నారు, 100 పేర్లు పెట్టారు. సరే వాళ్ళు చేస్తేనేమో అంబటి రాంబాబు గారి ఇంటి మీద పడి ఇల్లు తగలబెడితే అది కాదు నిరసన, అది. అలాగే జోగి రమేష్ ఇల్లు తగలబెడితే అది ఏమీ కాదు. ఇట్లా తనకొక ధర్మం, ఇతరులకు ఒక ధర్మం అనే ఒక విచక్షణ మర్చిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ కూటమిని చూస్తే పరమ రోతగా అనిపిస్తూ ఉంది, అసహ్యంగా కూడా అనిపిస్తూ ఉంది. విలువలు లేవు వాళ్ళకి, స్త్రీల పట్ల గౌరవం లేదు, ప్రజాస్వామ్యం పట్ల అసలే లేదు. అందుకనే మరి ఈవీఎంలు మోసం చేసి ఈవీఎంల ద్వారానే అడ్డదారిలో వచ్చారు అధికారానికి. దానికి తోడు రెడ్ బుక్ రాజ్యాంగం. ప్రజాస్వామ్య వ్యవస్థలో రెడ్ బుక్ ఏంటమ్మా? ఎప్పుడైనా విన్నామా ఇట్లాంటి మాటలు?
ఎక్కడో నక్సలైట్లు వాడాల్సిన పదాన్ని తీసుకొచ్చి రెడ్ బుక్లు అది ఇదని మాట్లాడితే అది అమలు కూడా చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల్ని అన్యాయంగా అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిన్న ఆయన మీడియా ప్రతినిధి శ్రీహరి గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఎఫ్ఐఆర్లో ఉండదు. ఏమిటి ఇది అసలు? ఎంత విరుద్ధంగా సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా ఏ రూలు వీళ్ళు పాటించట్లేదు. మా ఇష్టం వచ్చిందే మేము పాటిస్తామనే స్థితిలో ఉన్నారు. ఎన్నాళ్ళు ఇప్పుడు రాక్షసులంతా మనం చూసాం కదా కాలంలో. ఇంతకంటే దౌర్జన్యాలు భయంకరమైనటువంటి పనులు చేసిన వాళ్ళంతా ఎలాంటి చావులు వచ్చారో మనం చూసాము. మరి హిట్లర్ లాంటి వాడిని కూడా మనం చూసాం. భూగర్భంలో దిక్కులేని చావు వచ్చాడు. కనుక ప్రతి దమనకాండకి కూడా ఒకటి రేపు అనేది భవిష్యత్తు అనేది ఉంటుంది. దానికి వాళ్ళ ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దమనకాండ మీరు అంటున్నారు, నువ్వు చేసిన దమనకాండ గురించి మేము రాబోయే రోజుల్లో చెప్తాము అంటూ రాధాకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన అనేక విషయాలు నేను బాంబు పేల్చితే నిలబడలేరు అనేసి అంటున్నారు. ఇన్నాళ్ళు మరి ఎందుకు పేల్చలేదు? ఇప్పుడైనా ఆయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పేల్చేస్తే అయిపోయేది కదా. జగన్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడే పేల్చేస్తే ఇంకా మీకు మంచి ఇది వచ్చే మైలేజ్ వచ్చేది కదా, ప్రతిపక్షానికి ఇంకా బలం వచ్చేది కదా. మరి అప్పుడు ఎందుకు పేల్చలేదు? బయట పెడితేనే ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది వైఎస్ఆర్సీపీ. తండ్రి మరణం అప్పుడు ఎక్కడున్నావు, సంతకాల సేకరణ గురించి అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు ఏంటిది, స్వయంగా రోసయ్య గారే చెప్పారు సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు చేయలేదు. ఆయనే కాదు చాలామంది చెప్పారు. జీవన్ రెడ్డి గారు ఇటీవల ఆయన కూడా చెప్పారు. అన్నీ చెప్పిన వీళ్ళకి అది పని లేదు. ఇంతెందుకు స్వయంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆ లడ్డులో కలవలేదు, మీరు అనవసర రాజకీయం చేసి. కానీ వాళ్ళు అదే ఇప్పుడు 10th క్లాస్ పేపర్లో 7th క్లాస్ ఎంత దారుణం అమ్మ. అంటే వీళ్ళ వ్యవహారం ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఏది ప్రచారం చేయాలనుకుంటారో అబద్ధాన్ని అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అది అబద్ధం అని చెప్పినా తేలినా సరే మీ వైపు ఒక్క రుజువు కాలేదు ఇంతవరకు మీరు చేసిన తప్పులు ఏమీ కూడా. అయినా సరే మీ తప్పులు మీరు బయట పెట్టుకోరు. ఎదుటి వాళ్ళు చేసిన అన్ని కూడా రుజువులతో సహా కూడా ఇదిగో ఏ తప్పు జరగలేదని వచ్చిన లడ్డు వ్యవహారం కానీ వాళ్ళ బాబాయ్ గారిని చంపినటువంటి విషయం కూడా మరి సిబిఐ చెప్పింది కదా. అసలు వాళ్ళకేం సంబంధం భారతి గారికేను జగన్మోహన్ రెడ్డి గారికని. అయినా సరే గొడ్డలు పెట్టుకొని హోమ్ మినిస్టర్ స్వయంగా అంటుంది. ఇంత సిగ్గుమాలని అదే చెప్పానే, ఒక పార్టీ అన్నాక కొన్ని విలువలు ఉండాలి. వాళ్ళు విలువలు ఎప్పుడో మర్చిపోయారు. ఎన్టీఆర్ గారి మరణానికి కారకులైనటువంటి ఈ వ్యక్తులు, ఎన్టీఆర్ గారి జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ వ్యక్తులు, లక్ష్మీపార్వతి జీవితాన్ని రోడ్డు మీద వేసినటువంటి వ్యక్తులు అప్పటి నుంచి అదే పంథ, ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే గోబెల్స్ లాగా అదే ప్రజల్లో కొంతమంది అయినా నమ్ముతారు కదా అనేటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు పట్టుకున్నారు. దానికి మీడియా కావాలి. ఆ మీడియాకి ఈనాడు ఒకడు, ఇదిగో ఈ రాధాకృష్ణ ఒకడు, ఇప్పుడు ఇంకొక 4-5 తయారైపోయినాయి డబ్బులు ఇచ్చి. అందుకే తీసుకెళ్ళి ఆ బిఆర్ నాయుడిని తీసుకెళ్ళి పనికి మాలాడిని అక్కడ మంచి పోస్టులో పెట్టారు దేవుడి దగ్గర. అది వాళ్ళ భాగవతం ఏంటో బయటకు వచ్చినాయి. అన్నీ వీళ్ళే కదమ్మా. వీళ్ళు ఎంపీ పోయి దాంట్లో దొరుకుతాడు డ్రగ్ కేసులో ఎంపీ స్వయంగా. వీళ్ళ నాయకులందరూ కూడా అమ్మాయిలను అత్యాచారాలు చేయటం, లేకపోతే అమ్మాయిలను వేధించటం, ఈ కేసులు అందరూ వాళ్ళే దొరుకుతారు. మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడ్డాయి కదా. ఒక్కడి మీద ఏమన్నా ఉందా కేసు? కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏ తప్పు చేయకపోయినా చేశారు. రోజు ఒక గుడ్డ కాల్చి వాళ్ళ మొహాన్ని వేయటమే. అదిగో తాగాడు, నువ్వేమో డ్రగ్లో దొరికినా కూడా శిక్ష లేదు, అది స్టేషన్ బెయిల్. వాడెవడో లిక్కర్ తాగాడంటే ఆయన తీసుకుపోయి జైల్లో పెడతారంట. ఇట్లా ఉంటుంది వాడు వ్యవహారం అనేది. దారుణంగా ఉందమ్మా ఈ పరిపాలన అనేది. ప్రజలు భరించలేని పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష నేతలు లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరిగింది, జరుగుతుంది కూడా ఇప్పుడు. అయినా ధర్మాన్ని నమ్ముకున్నాం మేము, నిజాయితీని నమ్ముకున్నాం. హోదా వాళ్ళకి లేనే లేదు. అలాంటప్పుడు ఆ ప్రతిపక్షం లేకుండా చేయాల్సిన అవసరం మాకేంటి అని వాళ్ళు అంటారు. ఎందుకంటే 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు ఆ హోదాను కూడా మీకు ప్రజలు ఇవ్వలేదు, మీకు మీరు ప్రతిపక్షం అనుకుంటే ఎలా అంటున్నారు? నీకు అది ఇప్పుడు ఎందుకంటే గత గవర్నమెంట్లో కూడా 10 సీట్ల 11 సీట్ల అని కాదు, ప్రతిపక్షానికి ఎన్ని వచ్చినా సరే ఇవ్వాల్సిందే. అది వీళ్ళు చెప్తున్నారు ఆ రూల్ ఇవ్వకూడదు అనేది. ఎందుకంటే జగన్ అక్కడ ఉంటే రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాడు కనుక. అందువల్ల ఇచ్చినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి కదా. ఇంకా ఆయన ఒక్కడే కదా ప్రతిపక్షం. అందువల్ల తప్పనిసరి గుర్తించాలి అది.
అయితే సరేలే, వీళ్ళ రాజ్యాంగం వేరుగా, ఓకే. వీళ్ళ ప్రత్యేక రాజ్యాంగం, అదొక రెడ్ బుక్ రాజ్యాంగం, అదొక అవినీతి రాజ్యాంగం. ఇక అసలు అది ఒక అప్రజాస్వామ్య రాజ్యాంగం అది. గత 2 రోజులుగా వైఎస్ భారతి రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మీద గృహహింస కేసు పెట్టారని, అలాగే కొందరు మహిళల కామెంట్స్ని, అంటే 2 ఆడపిల్లలే పుట్టారు, నాకు మగ సంతానం నువ్వు ఇవ్వలేదు అనేసి అని చిత్రహింసలు పెట్టారు, 2వ పెళ్లికి కూడా జగన్మోహన్ రెడ్డి యత్నించాడు అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అదే ఆధారాలతోనా? ఆధారాల లేవు. ఏ పోలీస్ స్టేషన్లో ఎప్పుడు కేసు పెట్టారని ఒక్క చిన్న సాక్ష్యం కావాలి కదా. ఓకే కదా, సాక్ష్యం ఉంటేనే కదమ్మా, రుజువు ఉంటేనే కదా నిలబడేది. మరి కానప్పుడు అది అబద్ధమే కదా. వాళ్ళ ఇష్టం అమ్మా. ఆయన కేసులో వెళ్ళి ఎస్ఐని కొట్టారని మొన్న మాట్లాడాడు. ఇప్పుడేం గృహహింస? పాపం భారతి గారు ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నారా? ఆమెను చేయని దూషణ మీకు ఉందా? ఆమె క్యారెక్టర్ అసాసి ఎంత భయంకరంగా సినిమా కూడా తీశారే, ఇంతకంటే లుచ్చా పనులు ఇంకెవరన్నా చేస్తారా? అదే మీ పెళ్ళాన్ని ఎవరో మీ పార్టీ వాడే అంటే అందరికి అంటగట్టేసి అంత ఘోరంగా నువ్వు ఏడ్చావే. అదే మీ ఆడవాళ్ళని వీళ్ళని ఉంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళని వైకాపా పార్టీ వాళ్ళు అదే విధంగా హెరాస్ చేసి ఉంటే ఏమయ్యేది? కానీ ఆ సంస్కారం ఎక్కడ కనిపిస్తూ ఉంది? మా పార్టీలో కనిపిస్తూ ఉంది. మగవాళ్ళు చూసుకోవాలి తప్ప ఆడవాళ్ళు జోలి పోకూడదు అనేటువంటి సంస్కారం మేము పాటిస్తూ ఉంటే, దుర్మార్గులు దిగజారిపోయి, ఎంత ఉత్తమరాలమ్మ, మహిళా శిరోమణి, ఆమెకు అభివృద్ధి ఇవ్వాలి. భారతి లాంటి ఉత్తమరాలు మీళ్లలో కూడా లేదు, నేను చెప్తున్నాను. అంత గొప్ప స్త్రీ ఆమె. అట్లాంటి ఆమె వ్యక్తిత్వాన్ని మీరు ఎంత హననం చేస్తూ ఉన్నారు? ఎంత దారుణం ఇది! ఈ పాపం ఇంతకింత మీరు అనుభవిస్తారు, అది మాత్రం నేను చెప్పగలను. చెల్లెని ఆమె నేను ఒక్కసారి కూడా కలవలేదు ఇంతవరకు. మళ్ళీ భారతి గారిని ఎప్పుడు ఇంతవరకు ఇన్నేళ్లలో నేను ఏనాడు కలవలేదు నేను. అది బయట ఎక్కడన్నా ఫంక్షన్లో కనిపిస్తే తప్ప ఎప్పుడు కలవలేదు. అయినా తెలుసు నాకు మొత్తం ఆమె, ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఆమె నిలబడగలిగిందో భర్తకు అండగా. అన్యాయంగా తీసుకెళ్ళి అబ్బాయిని జైల్లో పెట్టించావు చంద్రబాబు, నువ్వేగా ఇంప్లీడ్ అయ్యావుగా ఆ రోజు కేసులో. అది శంకర్రావు చివరికి ఒప్పుకున్నాడు. సోనియా గాంధీ పెట్టమంది కేసు, నన్ను రాయమంది ఉత్తరం రాశా, వాళ్ళే ఒప్పుకున్నారు అన్నీ కూడా. అట్లాంటి చివరి కేసు అయింది. 1,00,00,000 కోట్లని ప్రచారం చేసింది మీరేగా. చివరికి ఏమైంది? అదే జేడీ లక్ష్మీనారాయణ 300 కోట్లు ఎంతో చిన్న తేడాలు ఉన్నాయని చెప్పాడు. 300 కోట్లు. అవును. ఈరోజు వాచ్మెన్ సంపాదిస్తున్నాడు 300 కోట్లు. ఎంత దారుణం, అన్యాయం. 1,00,00,000 కోట్లు మీరు సంపాదించే అవినీతిలో దొరికిపోతానే ఉన్నారు. స్కిల్ స్కామ్ ఏంటి, ఫైబర్ నెట్ ఏంటి, ప్రతి కేసు మీదేగా. బాపురే, ఇలాంటి వ్యక్తులు వద్దమ్మా. జర్నలిజంలో రాధాకృష్ణ లాంటి పనికి మాలినాడు ఉండటానికి వీల్లేదు. రాజకీయాల్లో చంద్రబాబు, లోకేష్ లాంటి వెధవులు ఉండకూడదు. ఎప్పుడు వీళ్ళు పోతారు, వ్యవస్థ మళ్ళీ కొంచెం సంస్కరించుకుంటుంది, బాగుపడటం ప్రారంభిస్తూ ఉంటుంది. ఓకే, వెయిట్ చేయాలి. కాలం అనేది గొప్ప తీర్పరి. అది తప్పకుండా అది పనిష్మెంట్ ఇస్తుంది, ఐ బిలీవ్. అంటే కూటమి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి రావడము అనేది సాధ్యం కాదు, అది జనాలు ఆ తీర్పు ఇచ్చేస్తారు అనేసి అని అంటున్నారు. మొన్న కూటమి గెలిచిందా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా? అది చెప్తే సమాధానం చాలు అమ్మా. మేం చెప్పడం కాదుగా, ఈరోజు చర్చ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో ఏం జరిగిందనేది ప్రశాంత్ భూషణ్ లాంటి మంచి జడ్జీలు వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఢిల్లీలో. తర్వాత పరకాల ప్రభాకర్ గారు కూడా దాన్ని ఆయన బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. 1 సెకనుకి 3 ఓట్లు ఎక్కడైనా సాధ్యమవుతుందా? 2 గంటల్లో 54 లక్షల ఓట్లు అర్ధరాత్రి పూట ఎవరైనా ఉంటారా క్యూల్లో అంతమంది ఓటు వేయటం అనేది? ఇవన్నీ ఇంత ఓపెన్గా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇది మీ గెలుపా? ఓటమి కాదు, ఇంకొక పంచదాకా అన్నట్టుగానే ఇది గ్లోబల్స్ ప్రచారమే. ఇది ఈవీఎంలకు సంబంధించి చేయలేకపోయారు. గ్లోబల్స్ కాదు, అమాయకత్వం. అది గ్లోబల్స్ ప్రచారం కాదు, ఇది ఓపెన్ అమ్మా. ఓపెన్ ప్రతిదీ కూడా మినిట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలతోనే క్లియర్గా వాళ్ళు బయట పెట్టారు. ఎలక్షన్ కమిషన్ ప్రతి గంటకి అనౌన్స్ చేస్తూ ఉంది. ఆ లెక్కలతోనే వాళ్ళు చూపించారు ఆధారాలతో సహా. అమ్మ, ఇది గోబెల్స్ కాదు, ఆధారాలతో సహా. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెయ్యలేము, అంతే తప్ప ఆధారాలతో సహా దొరికిపోయారు. అందువల్ల దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం వాళ్ళు ఇక ఇలా అడ్డదారిన వ్యక్తిగతమైనటువంటి నిందలు వేయటం, వ్యక్తిగతంగా దూషించటం, దాన్ని డైవర్ట్ చేయటం,
ఇప్పుడు నీకు ఎలక్షన్లో జరిగిన ఫ్రాడ్ గురించి చర్చ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది. అర్థమైందా మీకు? ఓకే. లడ్డూలు అవి కలిసినాయి ఇవి కలిసినాయి వ్యవహారాన్ని బయటికి లాగారు. ఎందుకంటే అది మర్చిపోవాలి జనం, దాన్ని పట్టించుకోకూడదు. ఇది నిజంగానే దీని మీదే చాలా రోజులు జరిగింది. అది కేసు ఎప్పుడైతే తేలిపోయిందో అది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదని చెప్పిందో కోర్టు, దాని మించి అప్పుడు వెంటనే ఇంకో కేసు వచ్చింది. ఏం కేసు అది? ఏదో ఒకదాని వెంట ఒకటి వస్తానే ఉన్నాయి ఇట్లాగే. కనుక జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ తప్ప ఏ రోజు కూడా ఇంకొక ఎక్కువ మాట మాట్లాడలేదు. ఆయన సబ్జెక్టుకి ఒక్కరోజైనా వీళ్ళు సమాధానం చెప్పగలిగారా? ఈ రోజు తీసుకొస్తున్నటువంటి అప్పులకి బాధ్యులు ఎవరు? ఈ అప్పుల్ని ఎలా తీరుస్తారు? అలాగే రాజధాని నిర్మాణానికి మీరు చేసి పెట్టేటువంటి ఖర్చు వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది? మిగిలిన ప్రాంతాలను ఎట్లా డెవలప్ చేస్తారు? ఇవే ఆయన అడుగుతున్న ప్రశ్నలు. రాజధాని ఇలా నిర్మించుకుంటే తొందరలోనే గొప్ప నగరం వస్తుంది, మనకి ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని మంచి మాట చెప్తే మీరేంటి మీ ఆడవాళ్ళని తీసుకెళ్ళి చెల్లెళ్ళగా భావించి పెళ్ళిళ్ళు చేయండి. దీనికి ఇదా సమాధానం అమ్మా? ఓకే. అంటే చెప్తున్నా, మీరు కంపేర్ చేసుకోండి. ఒకవైపు ఇంత సంస్కారంగా ప్రజల కోసం మాట్లాడే పార్టీ ఇటువైపు ఉంటే, కేవలం వ్యక్తిగతమైన దూషణలకే పరిమితమైనటువంటి అధికార పార్టీ ఇంకొక వైపు వాళ్ళ జర్నలిస్టులు ఉన్నారు. అంటే గతంలో మరి 3 రాజధానుల అంశము తెర మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా. మళ్ళీ తర్వాత ఇప్పుడు అమరావతి మావిగన్ అంటూ తెర మీద తీసుకొచ్చి క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కదా అంటున్నారు. కాదు మొన్న కూడా ఆయన ఏం చెప్పారు? నేను 3 రాజధానుల ప్రస్తావన నేను తీసుకొచ్చాను, కానీ వీళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని చెల్లకుండా చేశారు. వీళ్ళే కదా చేస్తే, కనీసం పోనీ మీ దారికే నేను వస్తాను, మీ దారికి వచ్చినప్పుడు నేను అమరావతి కాదని అంటలేదు, కానీ అమరావతి కట్టడం అసాధ్యమైనటువంటి విషయం. అది దానికంటే కూడా ఇక్కడ ఈ విధంగా నేను చేస్తే మనం ఆంధ్రప్రదేశ్కి మంచి రాజధాని వస్తుంది కదా అని దీన్ని చూడండి, ఆలోచించండి అని ఆయన పెట్టారు ప్రతిపాదన. ఓకే. అది ఆయన వచ్చాక ఆయన ఏం చేస్తారనేది మనకు తెలియదు, అది వేరే విషయము. అందువల్ల ఆయన మొన్న అది కూడా చెప్పారు, నేను 3 రాజధానులు 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పాను, కానీ మీకు నచ్చలేదు, దాన్ని కోర్టుకు వెళ్ళి మీరు ఆపించేశారు. అయినా కూడా అక్కడ ఎంత పెట్టుబడులు తీసుకొచ్చారమ్మా వైజాగ్. మళ్ళీ వీళ్ళు అదే అంటున్నారుగా, వైజాగ్ లాంటి సిటీ లేదని వీళ్ళే చెప్తున్నారు. జీవలదిన్నకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆ పోర్టుకు సంబంధించి అక్కడ జరుగుతున్న వాటికి సంబంధించి మాట్లాడడానికి వెళ్తే ఆయన సభకు హాజరైతే 2 లక్షల జరిమానా, వెళ్తున్నారని చెప్పిన వాళ్ళకు 40,000 బహుమతి ఇస్తాము అనేసి అని చెప్పారు. మరి ఎవరు ఆగారు? మరి ఇప్పుడు వసూలు చేయండి. ప్రతి ఒక్కరు ఫిషర్ మ్యాన్ దగ్గర, మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి 2 లక్షలు ఇవ్వమని అడగండి. చెప్పులతో కొడతారో లేదో చూడండి. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటూ దొంగచాటుగా వచ్చిన బోట్లను వాళ్ళు పట్టుకొని వీళ్ళ చేపలను వాళ్ళు పట్టుకుంటే స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి కొడుకు వాటిని నడిపించి వస్తారు. ఎంత అన్యాయం ఇది అసలు! మన మత్స్యకారుల పట్ల మనమే కొడుతున్నామే. అసలు కొంచెం కూడా మానవత్వం లేదమ్మా. పేదవాళ్ళ పట్ల సానుభూతి లేదు వీళ్ళకి. ఎందుకంటే అవినీతిలో అడ్డంగా బలిసిపోయి ఉన్నారు. చెప్పాలంటే కన్ను మిన్ను కానకనే అహంకారంలో మిడిసిపడతా ఉన్నారు. అది ఎప్పుడోకప్పుడు దిగుతుంది. దిగిన రోజు అర్థమవుతుంది ఆ పేద ప్రజలేంటో, వాళ్ళ విలువ ఏంటో తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఏపీలో పాదయాత్ర చేసేంత అవసరం ఉందంటారా? నిజానికి మేము కూడా అదే అనుకుంటున్నాం. అవసరమే లేదు. ఆయన ఇంట్లో కూర్చున్నా కూడా 170 సీట్లు వస్తాయి. ఓకే. అంత అవసరమే లేదు. కాకపోతే ఆయనకి ఎప్పుడు ఆ జనం ఇష్టం కనుక ఆ పేద ప్రజలు వాళ్ళు ఏమి సమస్యలు ఎదుర్కొన్నారో ఈ ప్రభుత్వంలో స్వయంగా ఆయన విని తెలుసుకొని రేపు తన గవర్నమెంట్ వచ్చాక అమలు చేయటం కోసం మళ్ళీ వెళ్తానంటున్నారు. మేమైతే వద్దు బాబు, ఎందుకు ఇంకా మళ్ళీ శ్రమ ఎందుకు మీకు ఇంట్లో కూర్చోండి, జనం వచ్చి ఓట్లేసి వెళ్తారు. 94లో మాకు ఇచ్చినట్టు అంత గొప్ప అధికారాన్ని ఇస్తారని మేము అంటున్నాం. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కోటరీ ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు చాలా బాధపడ్డ సందర్భాలు, అసహనం వ్యక్తం చేస్తున్న విషయాలు మనం చూసాము. స్టిల్ ఇప్పటికీ ఇంకా కొంత ఆ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది అన్న వాదనను కూడా ఇంకా వినిపిస్తున్నారు. దీంట్లో ఎవరు ఫీల్ అయ్యారో అది వాళ్ళకి సంబంధించిన సమస్య. మాకైతే అట్లా కోటరీ ఎప్పుడు కనపడలేదు. ఎందుకంటే మేమందరం ఫ్రీగా మాట్లాడే వ్యక్తులు జగన్ గారితో. ఎప్పుడైనా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాము. ఏది చిన్న పిల్లలు చెప్పినా వింటారమ్మా ఆయన.
ఆయన ఎంత సహృదయులు అంటే అమ్మ, ఒకసారి కలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన అంత మంచివారు. ఇక సలహా ఎవరు చెప్పినా వింటారు. ఏది మంచిదో ఆయనే నిర్ణయించుకుంటారు. ఏ పార్టీ అధ్యక్షుడైనంత చంద్రబాబుకి చెప్పరా బోల్డమని సలహాలు. కానీ ఆయన ఎంతమందిని కలుస్తున్నాడు? కలవట్లేదనే కదా చాలామంది ఏడుస్తున్నారు. పాపం మురళీమోహన్ అని ఎన్ఆర్ఐ అమ్మ, ఆయన చిలుకలూరిపేటలో చాలా పెద్ద మాల్ కట్టుకున్నారు. మాల్ కట్టుకుంటే ఆ మాల్ని ఈ పత్తిపాటి పుల్లారావు మనుషులు ఆక్యుపై చేశారు. వాళ్ళ అమాయకుడు ఆయన వాళ్ళ నాన్నకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు కొద్దిగా. అది దాదాపు 60 కోట్ల రూపాయలు విలువైన మాల్ అమ్మ. అందులో 2 సినిమా థియేటర్లు, హోటల్స్ అన్నీ ఉన్నాయి. అట్లాగే ల్యాండ్ కూడా 25 ఎకరాలు ఎంతో, చాలా పెద్దది. అట్లాంటి దాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ మనుషులు ఎంత దారుణమైన. ఆయన ఎన్నిసార్లు ఇతన్ని లొకేషన్ గెలిపిస్తామని చెప్పి 10 లక్షలు తీసుకున్నాడు ఒకడు. ఓకే, అది వాడు గెలిపించలా. ఇట్లా పార్టీ అడుగడుగున మోసగాళ్ళు. తెలుగుదేశం పార్టీ ఎంత మోసగాళ్ళతోనండి. స్వయంగా అతను పాపం తెలుగుదేశం ఆయన ఎంత కష్టపడి పనిచేశాడు పార్టీ కోసం. ఆయన వచ్చి మొత్తుకుంటుంటే ఎవరు ఆయన కనీసం ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కలవల ఒక్కసారి కూడా. ఎంతమందిని అన్యాయం చేస్తారు మీ పార్టీ వాళ్ళని. ఏదన్నట్టు పాము తన పిల్లల్ని తను తిన్నట్టు మీ పార్టీ వాళ్ళనే మీరు నాశనం చేసుకుంటా ఉన్నారు. అది మీ బతుకులే కదా. అలాగే ఈ మధ్యకాలంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మన నందమూరి తారక రామారావు గారి గురించి ఒక కామెంట్ చేశారు. ఆయన ఓన్లీ కృష్ణుడి పాత్ర వేశాడు, ఆయన దేవుడేం కాదు, ఎందుకు ఆయన దేవుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. అది ఇందాక వచ్చింది, శ్రీకాంత్తో మాట్లాడినప్పుడు వచ్చింది అదే విషయం. దేవుడు అనేవాడు ప్రత్యేకించి అన్ని ఆభరణాలు, కిరీటాలు ఇవన్నీ పెట్టుకొని ఆకాశం నుంచి ఇలా దిగిరాడు సినిమాల్లో చూపించినట్టు దైవం మానుష రూపేణ. ఒక మనిషి తన ప్రవర్తన ద్వారా, తన మంచితనం ద్వారా సమాజంలో ఎక్కువ మందికి ఉపయోగపడి వాళ్ళని ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి దేవుడితో సమానం. ఎందుకు ఒక చిన్న సాయం చేస్తే అబ్బాయి కష్ట సమయంలో నాకు దేవుళ్ళ సాయపడ్డామని అంటాము కదా. మన కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళు నిలబడి ఆదుకుంటే వాళ్ళని దేవుడితోనే పోలుస్తాం. అలాంటిది ఆయన 300 సినిమాల్లో తన పాత్రల ద్వారా అసలు ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన మహానటుడు ఆయన. ఇప్పుడు ఆయన స్వయంగా ఆ శ్రీకృష్ణుడు నువ్వు చూసావా? చూడలేదుగా, నేను చూడలేదు కదా. ఆ మహావిష్ణువు ఎలా ఉంటాడు మనకు తెలియదు కదా. పురాణాల్లో మనం వర్ణించుకున్నాం అంతే తప్ప దానికి ఒక వేషం మనమే కల్పించుకున్నాం ఇలా ఉంటారేమో అని అనుకున్నట్టు. అలాంటి వాటికి ఒక సజీవ చిత్రణే కదా ఎన్టీఆర్ గారంటే. సజీవ రూపశిల్పి కదా ఆయన. అట్లాంటి పాత్రల ద్వారా మనల్ని అందరినీ ఆయన ఎంతో ప్రభావితం చేశారు కదా. దేవుడు అనుకుంటే తప్పేముంది. అలాగే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అసలు అదే ఫస్ట్ టైం కాంగ్రెస్ 35 ఏళ్ల పరిపాలన తర్వాత మొదటిసారిగా క్రింది వర్గాలు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా వాళ్ళని ఎంతో ఉన్నతులుగా పెంచి, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ ఉద్యోగాలు కల్పించి, మహిళలకు యూనివర్సిటీ తీసుకొచ్చి మహిళలకు 9% ఉద్యోగాలు, 33% స్థానిక ఎన్నికల్లో ప్రవేశం, ఇన్ని మంచి పథకాలు తీసుకొచ్చిన ఆయన దేవుడు కాదా? అట్లా అనుకోవాలి తప్ప వీళ్ళు ప్రతిదాన్ని విమర్శిస్తూ పోతే ఏమంటాం దాన్ని. లోకేష్ త్వరలో సీఎం కాబోతున్నారట. ఎంత తొందరగా అవుతాడని మేము కూడా చూస్తున్నాము. ఎందుకని? ఎందుకంటే భ్రష్టస్య కావాగతి అని కాళిదాసు గారు చెప్తారు. భ్రష్టత్వానికి దిగజారి ఎక్కడికి వెళ్ళిపోతుందో పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆ స్థితిని మేము చూడాలనుకుంటున్నాము. మీకు అర్థమయ్యే ఉంటుంది. త్వరలో మహిళా బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో డిస్కషన్ మంచిది. ఈనాటికైనా దానికి వచ్చింది. ఇప్పుడు అది 89లోనా ఎప్పుడు అది దాని బిల్లు పెట్టారు అనుకుంటాను. కానీ సోనియా గాంధీ గారు ఒక మహిళగా ఉండి దాన్ని ఏం చేయలేపారు. అప్పట్లో ములాయం సింగ్, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళు బాగా గట్టిగా వ్యతిరేకించారు చాలాసార్లు. నేను అది కూడా ఫాలో అయ్యాను పార్లమెంట్లో. అలాగే చాలామంది వ్యతిరేకించారు, మహిళలు పైకి రావటం ఇష్టం లేక. మొత్తానికి ఇన్ని సంవత్సరాలకి అది ఆ బిల్లుని చట్టరూపంలో తీసుకొస్తుంది పార్లమెంటు. మోడీ గారిని మనం అభినందించాల్సిందే ఆ విషయంలో మాత్రం. అయితే అది అమల్లోకి ఇంకా ఎప్పుడు తీసుకొస్తారు, రేపు ఎలక్షన్లకు వస్తుందా, పై ఎలక్షన్లకు వస్తుందా అనేది చూడాలి. అది మాత్రం మనం సంతోషించదగిన విషయం. 33% అంటే మరి
గ్గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ పార్లమెంట్ వరకు కూడా మహిళలు ఎంత శాతం పెరుగుతారు, బాగుంటుంది, కళకళలాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ కళ అయితే రావాలని కోరుకుందాం. అనేక అంశాలకు సంబంధించి మంచి విషయాలు తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, మంచిది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.